హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలో నేర్చుకుందాము. ఆల్రెడీ ఈ బ్లౌజ్ కటింగ్ టేప్ అనేది లేకుండా ఎలా కట్ చేసుకోవాలనే వీడియోలో చూపించాము. అదే బ్లౌజ్ ఇవాళ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ కుట్టుకుందాము. క్రాస్ బెల్ట్ ఫస్ట్ ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్ పెట్టుకోవాలంటే లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్న ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలి. దాని తర్వాత బ్లౌజ్ పీస్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని తర్వాత కరెక్ట్గా కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ని పెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ దానికి ఆపోజిట్ సైడ్లో ఇంకొక క్రాస్ బెల్ట్ని వెంటనే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఓకేనా? కరెక్ట్ ఏదైతే చేసుకున్నామో దాన్ని మనం పైన పెట్టుకున్నామా చూడండి. ఈ విధంగా రెండు ఇలా పెట్టుకుంటే ఆపోజిట్ రావాలి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత మనం కింది వైపు కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ విధంగా పైన ఏదైతే మనం కరెక్ట్గా కట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ ఉందో దాన్ని ఈ విధంగా టైట్గా ప్రెస్ చేసి తర్వాత ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఈ విధంగా ఓకేనా? టైట్ ఫోల్డ్ చేసేసి పట్టుకొని కింది వైపు నీట్గా స్టిచ్ చేసేసేయాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసామంటే చూడండి మనకి రెండు క్రాస్ బెల్ట్లు ఎదురెదురుగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ని జాయిన్ చేసుకుందాము. ఈ విధంగా ఎదురెదురు పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వైపు పెట్టేసుకోవాలి. దాని తర్వాత నేను వచ్చేసి లైనింగ్ క్లాత్ పైవైపు నుంచి అంటే లైనింగ్ కింద కరెక్ట్గా ఈ విధంగా పరుచుకొని పైవైపు నుంచి చెక్ చేసుకుంటూ జాయిన్ చేస్తాను. మీకు ఎలా ఈజీ అనిపిస్తే మీరు ఆ విధంగా లైనింగ్ అనేది జాయిన్ చేసేయచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మనకు పైన లూజ్ అనేది లేకుండా మనం క్లాత్ని సర్దుకుంటూ చేసుకోవడానికి ఉంటుంది. దానికోసం నేను ఈ విధంగా యాడ్ చేస్తాను. ఓకేనా? ఇదే మాదిరి మనం రెండు వైపులా అంటే ఈ పార్ట్కి ఇంకొక పార్ట్కి కూడా లైనింగ్ జాయిన్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండింటికి లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టక్స్ కోసం అంటే ఫ్రంట్ పార్ట్కి టక్స్లు వేస్తాం కదా, టక్స్ల కోసం ఈ విధంగా మనం షోల్డర్ని హాఫ్కి ఫోల్డ్ చేసి సెంటర్ టక్స్ కోసం ఇక్కడ టాకా వేసుకోవాలి. దాని తర్వాత 2 ఇంచుల వరకు ఆ టక్స్ పొడవు వస్తుంది కదా, 2 ఇంచుల తర్వాత పైన 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని మనం ఈ ఫ్రంట్ టక్స్ అంటే హుక్స్ పట్టి సైడ్ టక్స్ అలాగే చంక టక్స్ కోసం రెండింటికి కలిపి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ నేను అందాజుగా వేస్తున్నాను. డాట్ మార్కింగ్స్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వచ్చేసాయండి, కాబట్టి నేను ఇక్కడ మార్కింగ్ వేయకుండానే చేసేస్తున్నాను అనమాట. మీకు ఇంకా క్లియర్గా కావాలి అంటే ఛానల్లో మొత్తం స్టిచ్చింగ్ క్లాసెస్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్కడైతే టాకా వేసుకున్నామో అక్కడనే నేను ఈ డాట్స్ అనేది వేస్తున్నాను. మినిమం సెంటర్ డాట్ ఒక్కటే మనం 1.5 ఇంచ్ అలా పట్టుకున్నాం. మిగతాదంతా కూడా మిషన్ పాదం అంతా మాత్రమే మనం ఇక్కడ కుడుతున్నాం. ఈ విధంగా చూడండి డాట్స్ చాలా నీట్గా వచ్చేసినాయి కదా. ఇప్పుడు మనం ఆపోజిట్ పార్ట్ కూడా ఇలాగే డాట్స్ అనేది వేసుకుందాం. ఎక్కడైతే మనం టాకా మార్క్ చేసామో అక్కడే మనం ఇలాగా డాట్స్ ఒకవైపు మనం కింది వైపు నుంచి వేస్తాము, ఒక సైడ్ మనం పై వైపు నుంచి వేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇలా చేసిన తర్వాత అక్కడ కొద్దిగా మనం కట్ చేసుకోవాలి. పెద్ద డాట్ దగ్గర క్రాస్ తీసుకోవడం వల్ల మనకు అక్కడ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. తర్వాత మనం క్రాస్ బెల్ట్ యాడ్ చేసేటప్పుడు కూడా మనకి ఈజీ అవుతుంది అన్నమాట. చంక డాట్ వచ్చేసి మనకి చంక ఫోల్డ్ చేసినప్పుడు ఈ డాట్ కోసం రెండు ఒకే దగ్గర వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ బెల్ట్ జాయిన్ చేద్దాము. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్ బెల్ట్ ఈ పై పార్ట్కి అవుతుందా లేదా అనేసి. కరెక్ట్గా ఉంది. తర్వాత బ్యాక్ సైడ్ కొంచెం మనకి మిగిలింది కదా, దాన్ని వదిలేసి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెంటర్ డాట్ని మనం కోన్ షేప్లో టైట్గా ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. ఈ విధంగా మనం కోన్ షేప్ పట్టుకోవడం వల్ల మనకి ఫ్రంట్ షేప్ అనేది బాగా తెలుస్తుంది ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇలాగ పైకి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం క్లాత్ అంతటిని కూడా పై వైపు ఉంచేసి క్రాస్ బెల్ట్ క్లాత్ని ఒక పైన స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా.
ఓకేనా. ఇప్పుడు మనం ఎక్స్ట్రాని కట్ చేసుకోవాలి. అలాగే హుక్స్ పట్టి సైడ్ క్రాస్ బెల్ట్ని కొంచెం షేప్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఇది స్ట్రైట్గా ఈ విధంగా చూడండి స్ట్రైట్గా వస్తుంది. ఓకే, దీని తర్వాత వచ్చేసి ఆపోజిట్ క్రాస్ బెల్ట్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఇక్కడ కూడా మనం ఇది పెద్ద టక్స్ని ఈ విధంగా కోన్ షేప్లో టైట్గా పట్టుకోవాలి. ఇలాగా ఎడ్జ్ వరకు వచ్చిన తర్వాత పైకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి క్రాస్ బెల్ట్కి దగ్గరగా ఈ కుట్టు వేయాలి. పై పార్ట్కి క్రాస్ బెల్ట్కి జాయింట్ దగ్గర ఈ స్టిచ్ వేసుకోవాలి పై పార్ట్ పైన. ఓకేనా, క్రాస్ బెల్ట్ని ఈ విధంగా షేప్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు హుక్స్ పట్టి కొంచెం తేడా అనిపించినప్పటికీ మనం దీన్ని క్రాస్ బెల్ట్లో షేప్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా ఎప్పుడు కూడా మనకి స్ట్రైట్గా రావాలి హుక్స్ పట్టి కాజా పట్టి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం ఎక్స్ట్రా పట్టి కోసం లైనింగ్ని జాయిన్ చేస్తున్నాను నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఓకేనా, పల్చగా ఉంటుంది కదా, అలాగే కాకుండా మనం ఈ విధంగా లైనింగ్ జాయిన్ చేసి వేసుకోవడం వల్ల మందం వస్తుంది. మనం టాకా వేసిన తర్వాత కూడా నీట్గా అలాగే స్టిచెస్ అనేది ఊడకుండా క్లాత్ అనేది తొందరగా డ్యామేజ్ కాకుండా ఉంటుంది లైనింగ్ వేసుకోవడం వల్ల. ఓకే, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ని బయట వైపుకి తీసేసి కొద్దిగా ఫోల్డ్ చేసి ఇప్పుడు కుట్టిన కుట్టు ఏదైతే ఉందో దానిపైన తెచ్చేసి నీట్గా లైన్ వేసుకుంటూ రావాలి ఫోల్డ్ చేసుకుంటూ. ఓకే, మీకు ఈ వీడియోలో ఇంకా డీటెయిల్గా లేదండి, మీకు ఇంకా కొత్తగా నేర్చుకుంటున్నారు మిషన్ అనేవాళ్ళు మన క్లాసెస్ అంటే స్టార్టింగ్ క్లాసెస్ నుంచి మీరు చూసారనుకోండి, మీకు ఈ హుక్స్ పట్టి కాజా పట్టి మొత్తం క్రాస్ బెల్ట్ సపరేట్ ఫ్రంట్ పార్ట్ ఇవన్నీ కూడా మనకి సింగిల్ వీడియోస్ ఉన్నాయి. మీరు వాటిని మొత్తం చెక్ చేశారంటే మీరు ఈజీగానే నేర్చుకోగలుగుతారు బ్లౌజ్ కుట్టడం అనేది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మనం హుక్స్ పట్టి నేర్చుకుందాము. హుక్స్ పట్టి కోసం నేను వెడల్పాటి క్లాత్ని తీసుకొని దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేశాను. హాఫ్కి ఫోల్డ్ చేసి డైరెక్ట్ 2 మడతలు ఉంది కదా, మడత వైపు కాకుండా ఓపెన్స్ వైపు నేను బ్లౌజు పై వైపు పెట్టేశాను. చూడండి ఈ విధంగా దాన్ని ఫోల్డ్ చేసి ఇంకొక లైన్ వేసుకోవాలి పైన. దాని తర్వాత కంప్లీట్లీ ఒక ఫోల్డ్ చేసి ఇటు చివర ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసి కింద ఈ విధంగా కింద వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఎల్ షేప్లో మనం ఇటు చివరకు వచ్చేసి రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా తయారైనాయి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి మనం లైనింగ్ అనేది జాయిన్ చేసుకున్నాం. ఈ విధంగా పిన్స్ పెట్టేసుకున్నాను నేను కదలకుండా. నేను ఎప్పుడు కూడా లైనింగ్ పై వైపు నుంచే జాయిన్ చేస్తాను. మీకు ఎలా ఈజీ అనిపిస్తే మీరు అలా చేసుకోండి. కొన్ని బ్లౌజెస్ మనకి చాలా ట్రాన్స్పరెంట్ ఉంటాయి, లైనింగ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ బ్లౌజ్కి అయితే మనకు కనిపించట్లేదు. నేను ఎక్కడ ఉంది క్లాత్ అనేది చెక్ చేసుకుంటూ కుడుతున్నాను అనమాట. నాకు ఈ విధంగా కుట్టడం వల్ల బ్లౌజు పైన లూజ్ అనేది రాకుండా ఉంటుంది అనేసి నేను ఈ విధంగా అటాచ్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఉన్న పిన్స్ కూడా నేను తీసేస్తూ ఈ లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి కింద పట్టీని యాడ్ చేసుకుందాం. పట్టీ కోసం మనం ఆల్రెడీ కటింగ్ టైంలోనే 2 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని సెంటర్కి ఒక జాయింట్ కూడా చేసేసానండి నేను. ఇప్పుడు వచ్చేసి కింద మనం అటాచ్ చేసిన తర్వాత 2-3 ఘాట్లు పెట్టేసుకోండి. తర్వాత కింది వైపుకే ఈ పట్టీని ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. దాని తర్వాత ఈ విధంగా 2 మడతలు వేసేసుకొని ఒక పెద్ద కుట్టు వేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత మనం ఈ కుట్టుని తీసేస్తామన్నమాట దానికోసం. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం డాట్ మార్కింగ్స్ కూడా కటింగ్ టైంలోనే చేసుకున్నాం కాబట్టి డాట్ మార్కింగ్ మనం ఎక్కడైతే వేసామో అక్కడ మనం బ్యాక్ డాట్స్ కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా. ఓకే అండి, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అంతటిని కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి మనం జాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ మార్క్స్ ఎక్కడైతే మనకు పెట్టామో అక్కడ మనం పై వైపు అని చూసుకోవాలన్నమాట. ఈ విధంగా జాయింట్స్ అనేది పై వైపు పెట్టుకొని జాయిన్ చేసుకుంటే కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇంటూ మార్క్ వచ్చేసి మనకి పై వైపు అన్నట్టు గుర్తు పెట్టుకొని ఈ సైడ్ అతుకులు అనేది వేసుకోవాలి. కింది వైపు అతుకు వేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ పైన మనకి
అంటే హ్యాండ్ ఎటువైపు అయితే జాయింట్ చేస్తామో బ్లౌజ్కి అటువైపు మనం ఈ అతుకులు వేసుకుంటే చాలు. ఓకేనా? ఇలాగ ఇంటూ మార్క్ వేసుకోవడం వల్ల మీకు అతుకు వేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఇలాగ 4 వైపులా కూడా నేను జాయింట్ అనేది వేసేసుకుంటున్నాను 2 చేతులకి. ఓకేనా? ఇలాగ చేసుకున్న తర్వాత మనం దీన్ని కొద్దిగా కట్ చేసుకోవాలండి. రెండింటిని హాఫ్ ఫోల్డ్ చేసేసి ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత హెచ్చు తగ్గులు ఉంటాయి కొంచెమైనా కూడా, దాన్ని మనం నీట్గా సర్చ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవాలి. చూడండి, ఈ క్లాత్ మనకి ఆపోజిట్ రైట్ సైడ్ అనేది తెలిసిపోయింది కదా. అతుకులు వేసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టుకొని కింది వైపు మనం జాయిన్ చేయాలి. ఈ విధంగా రెండింటిని కలిపి మిషన్ పాదమంతా వెడుతుతో మనం కింద వైపు స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా చేసుకున్న తర్వాత లైనింగ్ వైపుకి మొత్తం క్లాత్ అంతటిని, అంటే ఇందాక కుట్టాం కదా కింద జాయింట్, ఆ జాయింట్ అంతటిని కూడా లైనింగ్ వైపుకే పెట్టేసి ఒక స్టిచ్ వేసుకోవాలి పైన ఇలాగా. ఇప్పుడు చూడండి, మనకి పైపింగ్ అంతా కనిపించేలాగా కింద బ్లౌజ్ పీస్ క్లాత్ని పట్టుకొని ఒక పెద్ద స్టిచ్ని కుట్టుకోవాలి ఇక్కడ. తర్వాత మనం ఈ స్టిచ్ తీసేసామంటే లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత మనకి హెమ్మింగ్ లేకుండా చాలా ఈజీగా నీట్గా ఉంటుందన్నమాట. హ్యాండ్ వచ్చేసి దీనికి హెమ్మింగ్ ఉండదండి. మనం ఆ స్టిచ్ తీసేస్తే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది హ్యాండ్ వచ్చేసి. ఓకేనా? ఈ విధంగా లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఆపోజిట్ హ్యాండ్స్ వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఆల్రెడీ రెడీగా కుట్టేసాం కాబట్టి షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను మీరు నెక్ వైపు ఎక్కువ, హ్యాండ్ జాయిన్ చేసే వైపు అంటే చంకల వైపు తక్కువగా జాయిన్ చేసుకోండి, కొంచెం స్లోప్లో. ఆ విధంగా జాయిన్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ జారిపోకుండా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి హెమ్మింగ్ పట్టీ వేసుకుందాము. హెమ్మింగ్ పట్టీ కోసం మనం ఆల్రెడీ క్రాస్ పీస్ అన్నిటినీ కూడా జాయిన్ చేసి పెట్టేశాను. ఈ విధంగా స్టార్టింగ్ లోపలికి ఫోల్డ్ చేసి నెక్ దగ్గర నుంచి, అంటే స్టార్టింగ్ దగ్గర కొంచెం ఫోల్డ్ చేసి పట్టుకొని జాయిన్ చేయాలి. రెండింటిని సమానంగా పట్టుకుంటూ ఈ హెమ్మింగ్ పీస్ ఏదైతే కట్ చేసామో నెక్కి ఈ విధంగా రౌండ్ వెంబడి పెట్టుకుంటూ రావాలన్నమాట. ఏ క్లాత్ని మీరు లాగాల్సిన అవసరం లేదండి. నీట్గా రెండింటిని సమానంగా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావడమే. ఇప్పుడు వచ్చేసి మనం హెమ్మింగ్ పట్టి కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీసెస్ మనకి బయటికి కనిపిస్తుంది కదా, వాటిని నీట్గా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి చివరన్స్ అంతా కూడా. అలా కట్ చేసుకున్న తర్వాత మనం రౌండ్ తిరిగే దగ్గర మొత్తం కూడా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ బ్యాక్ సైడ్ పెట్టేశాను. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ పట్టీని నీట్గా లోపల వైపుకి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి పై వైపున. చూడండి, టైట్ ఫోల్డ్ చేయాలి లోపలికి చేసేసి దానిపైన ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం. చూడండి, ఫ్రంట్ వైపుకి క్రాస్ వచ్చేలాగా చూసుకోండి. ఓకేనా? ఈ విధంగా ఇలాగ షోల్డర్ పైన టాకా వచ్చేలాగా కూడా చెక్ చేసుకొని ఈ విధంగా ఎక్కడి వరకు అయితే మనకి హ్యాండ్ అవసరమో అక్కడి నుంచి మనం జాయిన్ చేసుకుంటూ రావాలి.
ఓకేనా. బాడీ పార్ట్ని మీరు టైట్గా పట్టుకోండి, కానీ హ్యాండ్ని లాగకూడదు అనమాట. బాడీ పార్ట్ కొద్దిగా టైట్ తీసుకొని మీరు హ్యాండ్ని దానిపైన ఇలా ఉంచుతూ కరెక్ట్గా హ్యాండ్ని జాయిన్ చేసుకుంటే మీకు బాడీ ఫిట్టింగ్, హ్యాండ్ ఫిట్టింగ్ చాలా మంచిగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా జాయిన్ చేసాం కదా. ఇప్పుడు మనం దీనికి డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. డబుల్ స్టిచ్ వేసిన తర్వాత నేను ఇప్పుడు హ్యాండ్ ఫిట్టింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, చంక దగ్గర నీట్గా రెండింటిని సమానంగా పట్టుకొని తర్వాత హ్యాండ్స్ని సమానంగా పెట్టుకున్న తర్వాత మిషన్ పాదం కింద నీట్గా పెట్టేసుకుని తర్వాత ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాని ఫిట్టింగ్ ప్రకారం మనం ఈ లైన్స్ అనేది వేసేసుకోవాలి. చూడండి, చంక ఫిట్టింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని హ్యాండ్ ఫిట్టింగ్ దగ్గర నుంచి ఇక్కడికి కొంచెం వంపు చేసుకుంటూ చంక లైన్ దగ్గర వరకు రావాలి. అక్కడ నుంచి మనం స్ట్రైట్గా కుట్టుకోవచ్చు. నడుం దగ్గర కూడా స్ట్రైట్గా ఎందుకు కుడతామంటే నడుం బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ టక్స్లు వేసాం కాబట్టి అక్కడ కూడా మనకి స్ట్రైట్గానే వచ్చేస్తుంది కుట్టు వచ్చేసి. ఇప్పుడు మనం ఈ స్టిచ్ పక్కన మనకి కావాల్సినన్ని స్టిచెస్ అనేది వేసేసుకోవచ్చు. మిషన్ పాదం గుర్తు పెట్టుకొని మనం కావాల్సినన్ని స్టిచెస్ అనేది వేసేసుకోవచ్చు. ఓకేనా. ఇదే మాదిరి మనం అటువైపు కూడా ఫిట్టింగ్ అనేది వేసేసుకుందాము. బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఆది బ్లౌజ్తో మనం నడుం చుట్టుకొలతని మనం ఇప్పుడు స్టిచ్ చేసిన బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగా చెక్ చేసేయాలి. ఓకేనా. కరెక్ట్గానే వచ్చేసిందండి మనకి. ఓకేనా. బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీనికి హెమింగ్, హుక్స్, కాజా వేసుకున్నామంటే బ్లౌజ్ అంతా రెడీ అయినట్టే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.